తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేని కలవడం, ఆ తర్వాత శరద్ పవార్ని కలవడం, థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడడం అనేది కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొట్టిపారేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వీళ్ళు రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు తప్ప మూడవ కూటమి గురించి కానీ ఫెడరల్ ఫ్రంట్ గురించి కానీ ఎక్కడ మాట్లాడుకోలేదన్న అంశం వాళ్ళు చేసిన ట్వీట్ల ద్వారా స్పష్టమవుతుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ని చదివి వినిపించారు. ఆ తర్వాత శరద్ పవార్ ఏం ట్వీట్ చేశారో దాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత సుప్రియా సూలే ఏం ట్వీట్ చేశారో అది కూడా వినిపించారు. గతంలో దేవగౌడ ఏం ట్వీట్ చేశారు కేసీఆర్ గురించి దాన్ని కూడా చదివి వినిపించారు. అంటే ఇది థర్డ్ ఫ్రంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు, కేవలం రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎలా సహకరించుకోవాలి అనే అంశం పట్లనే చర్చ జరిగింది. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో ఏదైతే బీజేపీ మీద నిప్పులు చెరిగిన కేసీఆర్ కొన్ని అంశాల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, తెర వెనుక అది ఎక్స్పోజ్ కాకుండా ఉండటానికే బీజేపీని టార్గెట్ చేస్తున్నట్లు నటిస్తున్నారు అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఒక పార్టీ అధ్యక్షుడిని ప్రతిపక్ష పార్టీ మేము పోయి ఫిర్యాదిస్తే విచారణకి ఆదేశించిండా? అదాని అనేవాడు మోడీకి అమిత్ షాకి ఎంత దగ్గరో మీకు అందరికీ తెలుసు కదా. అదాని అనే సంస్థల కేసీఆర్ బినామీ పెట్టుబడి రూపంలో లోపలికి రావడానికి ఎట్లా అనుమతి ఇచ్చిండ్రు? మొన్న విద్యుత్ సంస్కరణల మీద కేసీఆర్ గారు ప్రెస్ మీట్లు ఏం మాట్లాడిండు? మీరు న్యాచురల్ ఎనర్జీ కొనాలి అంటే సౌర విద్యుత్ వీటిని కొనాలి, ఒకే సంస్థ నుంచి గుజరాత్కు సంబంధించిన సంస్థ నుంచి కొనాలని విద్యుత్ సంస్కరణలలో మమ్మల్ని ఒత్తిడి చేసి మా రాష్ట్రాన్ని కొలగొట్టాలని చూస్తున్నాను. ఎవరినా అంటే ఆయన ఈ దేశంలో 2 లక్షల మెగావాట్ల సౌర విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేస్తానని బయలుదేరింది అదాని సంస్థ. అదాని నుంచి కొనుగోలు చేయమని మా మీద ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ గారు పెడబొబ్బలు పెట్టారు. ప్రధానమంత్రి మనిషి ఆయన సొంత ఊరోళ్ళను ఆయన సొంత మనుషుల దగ్గర సౌర విద్యుత్ కొనమని మా తెలంగాణ మెడ మీద కత్తి పెట్టిండ్రు. ఇది దుర్మార్గం కాదా అని మాట్లాడిన కేసీఆర్ను నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ ప్రజల ఆస్తి 3,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ని సింగరేణి స్వయంగా బొగ్గు ఉత్పత్తి చేయకుండా అదాని కంపెనీలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా నియమ నిబంధనలు అన్నిటిని కూడా 1-2 సంస్థలకు అనుకూలంగా మార్చి కట్టబెడుతుంటే అదే అదానికి కట్టబెడుతుంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. పోనీ నీ కళ్ళకు కనిపించలే. సీఎండీకి ఫిర్యాదు చేసినాం, కోల్ ఇండియాకి ఫిర్యాదు చేసినాం, సిబిసికి చేసినాం, సిబిఐకి చేసినాం, మైనింగ్ మినిస్టర్కి చేసినాం, హోమ్ మినిస్టర్కి చేసినాం, ప్రధానమంత్రికి చేసినాం. ఇంతమందికి ఫిర్యాదులు చేసి ఎక్కని గడపలేదు, తట్టని తలుపు లేదు. ఈ దేశంలో ఉండే అన్ని విచారణ సంస్థల దగ్గరికి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వెళ్ళి కూర్చొని మా వాదన వినిపించినాం. మా తెలంగాణ బిడ్డల ఆస్తి మొత్తం భూగర్భ గనులను కేసీఆర్ కుటుంబం దోసుకుంటుంది, దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గం ఇంకా లేదు. ఇది మా భవిష్యత్ తరాల యొక్క ఆస్తి. ఈ ఆస్తిని కొల్లగొడుతున్నారని మేము ప్రతి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చినాము. ఎందుకు కేంద్ర ప్రభుత్వం కనీసం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి అయినా రిపోర్ట్ అడగలేదు? 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న సంస్థల్ని 50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంటే నరేంద్ర మోడీ మిన్నకుట్ట ఉన్నాడు అని అంటే అమిత్ షా పలుకుతలేడు. ప్రహ్లాద్ జోషి నిస్సహాయత వ్యక్తం చేసి చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 7 సంవత్సరాలకు పైబడి ఒక్క రోజు కూడా ఎక్కడ మామూలుగానే 5 ఏళ్ళు, ఒకవేళ కేంద్రం లిబరల్గా ఉంటే 7 ఇయర్స్. ఇప్పుడు 8th ఇయర్ అన్ని నిబంధనలు తుంగలో దొక్కి దేశంలో ఏ అధికారికి ఇవ్వలేదు. ఇవాళ శ్రీధర్ను సీఎండీగా సింగరేణికి నియమిస్తే డిఓపిటి ఎందుకు శ్రీధర్ను రీకాల్ చేయలేదు? వెస్ట్ బెంగాల్లో డీజీపీని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేరు, లేకపోతే ఆదేశాలను పాటిస్తలేరని ఢిల్లీకి తక్షణమే పిలిపించిన మీరు సింగరేణిలో 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతున్న, దోపిడీకి సహకరిస్తున్న శ్రీధర్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు రీకాల్ చేస్తలేదు? 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం మిన్నకుట్ట ఉంది అని అంటే ఈ దోపిడీల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉన్నట్టు లేదా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి.
ఇవాళ మోడీకి వ్యతిరేకంగా నేను కొట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ ఇవాళ అదానికి నువ్వు కట్టబెడుతున్నావు కదా, ఈ 50,000 కోట్ల రూపాయలు అదాని వెనకాల నిలబడ్డది నీ ప్రతిమ శ్రీనివాస్, నీ బినామీ కదా. తెలంగాణ యొక్క ఖనిజ సంపదను కొల్లగొట్టే అధికారం హక్కు నీకే వడిచ్చిండని నేను అడుగుతున్న తెలంగాణ ప్రజల తరఫున. ఇవాళ మోడీ కేసీఆర్ యొక్క ప్రగల్భాలు ఉపన్యాసాలు ప్రజల్ని మభ్యపెట్టడానికే, కేసీఆర్ను నిజంగానే దోపిడీకి పాల్పడితే జైలుకు పంపిస్తామన్న బీజేపీ నాయకుల్ని ఈ రాష్ట్రంలో ఉండే కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారిని నేను అడుగుతున్నా, ఈ దోపిడీని ఆపండి. మీకందరికి మేము ఫిర్యాదు చేసినాం. సింగరేణి సంస్థను కొల్లగొడుతున్న సీఎండి శ్రీధర్ను 200 కోట్ల రూపాయల డీజిల్ కుంభకోణం పాల్పడ్డదని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఇచ్చింది. దాని మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? అట్లా వందలాది కోట్ల రూపాయలు నిల్వల విషయంలో, నిధుల విషయంలో శ్రీధర్ మీద తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలు ఉన్న వ్యక్తిని 8వ సంవత్సరం సీఎండీగా కొనసాగిస్తున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులు అతని నియామకాన్ని వ్యతిరేకించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అతని నియామకాన్ని సమర్థిస్తుంది? దీని వెనకాల మోడీ కేసీఆర్ యొక్క అవగాహన ఏందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. మోడీ కేసీఆర్ 8 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు విడిపోయినట్టు కనిపించి కలిసి దోసుకుంటుర్రు. ప్రజలకు మాత్రమే వీళ్ళ దొంగతనం బయటపడ్డదని, ఇన్ని రోజులు వీళ్ళ చీకటి మాటు వ్యవహారం, అక్రమ సంబంధం ప్రజల ముందు కనిపించిందని ఇప్పుడు చీకట్ల వ్యవహారాలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళ నేను అడిగేది ఒక్కటే, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ని సీఎండీగా తొలగిస్తారా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్ లిమిటెడ్ ఇట్లాంటి సంస్థలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థ పిలిచిన టెండర్లను రద్దు చేసి జాయింట్ వెంచర్స్కి, కన్సార్షియమ్స్కి అనుమతి ఇచ్చి పారదర్శకంగా టెండర్లు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అని రెండో సవాల్ నేను విసురుతున్నా. ఇవాళ కేసీఆర్ నేను అడుగుతున్నా, విద్యుత్తు నిబంధనలలో అదానీ నుంచే కొనక తప్పని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. మాకు విద్యుత్తు సంస్కరణలు మాకు శనిపాతంలాగా తయారైనాయి, శరఘాతంలా మాకు తగలబోతున్నాయని చెప్పి అదాని మీద పెడబొబ్బలు పెట్టినావు కదా. అదే అదానికి ఇవాళ నువ్వు ఇంత పెద్ద మైన్ను 25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వబోతున్నావు. దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారో నేను అడుగుతున్నా. అంటే ఈయన దోపిడీకి సహకరించినందుకు, ఈయనకు దోచిపెట్టడానికి సంతకాలు పెట్టిన అధికారులను నియమించినందుకు, యూపీఏను చీల్చి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఎన్డీఏను బలోపేతం చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు సుపారీ తీసుకున్నాడు మోడీ దగ్గర. సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్. హీ వాంటెడ్ టు కిల్ యూపీఏ కూటమి. నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీని ఈ దేశంలో ఎదురులేని శక్తిగా అవతరించడానికి యూపీఏ భాగస్వాములను చీల్చడం ద్వారా ఈ దేశంలో బీజేపీకి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏ రాజకీయ కూటమి మనుగడ సాధించలేదు. ఈ కూటముల ప్రయోగము నిష్ప్రయోజనము అని చెప్పి ప్రపంచ ప్రజల ముందు బలహీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వ్యక్తులను మాత్రమే, సంస్థలను మాత్రమే కేసీఆర్ గారు కలుస్తున్నారు. కేసీఆర్ గారు నేను ఉద్ధవ్ ఠాక్రేతో కలిసిన, రాజకీయాల మీద మాట్లాడినా ఇక యుద్ధమే అని చెప్పిండు. శరద్ పవార్ గారితో మాట్లాడినా రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల మీద మేము చర్చించినామన్నాడు. అంతకంటే ముందు దేవగౌడ విషయంలో చెప్పిండు. దేవగౌడ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో క్లియర్గా ఏం రాసిండంటే ఆయన, బట్ దేర్ వాజ్ నో డిస్కషన్స్ అబౌట్ పాలిటిక్స్. Gowda reportedly told the party functionary, I spoke to him, ante KCR, regarding some personal issue and there was no politics. I don't know why KCR office made such a statement. దేవగౌడ నా కూటమికి సహకరిస్తుండని ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో ఎంబడే దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చి నా వ్యక్తిగతమైన పనుల మీద నేను కేసీఆర్తో టెలిఫోన్లో మాట్లాడినా కేసీఆర్ పెట్టబోయే ఫెడరల్ ఫ్రంటో లేకపోతే నేషనల్ ఫ్రంటో
ఏ టెంటో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పి దేవగౌడ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇక్కడ శరద్ పవార్ గారు వారి ట్విట్టర్లో నిన్న పెట్టింది, ఇట్ వాజ్ ఎ ప్లెజర్ మీటింగ్ విత్ శ్రీ కె చంద్రశేఖరరావు సీఎం తెలంగాణ ఎట్ మై ముంబై రెసిడెన్స్ టుడే. వీ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర. మేమిద్దరం తెలంగాణ మహారాష్ట్ర యొక్క అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాల మీద మేము చర్చించుకున్నామని చెప్పి శరద్ పవార్ గారి ఫోటోలు పెట్టి వీరు ట్విట్టర్లో పెట్టారు. సీఎంఓ మహారాష్ట్ర పెట్టింది, ఉద్ధవ్ ఠాక్రే సీఎంఓ ఆఫీస్ పెట్టింది. తెలంగాణ సీఎం శ్రీ కె చంద్రశేఖరరావు accompanied by his delegation called on CM Uddhav Balasaheb Thackeray. They discussed enhancing cooperation between two states in the areas related to water resources, industry, infrastructure and interstate joint irrigation projects. అంటే maximum డెవలప్మెంటల్ ఇష్యూ, ఇరిగేషన్ ఇష్యూస్, ఇండస్ట్రియల్ ఇష్యూస్ మేము కేసీఆర్ చర్చించుకున్నామని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే గారు ట్విట్టర్లో సీఎంఓ నుంచి పెట్టారు. సుప్రియా సూలే ప్లెజర్ మీటింగ్ హానరబుల్ కె చంద్రశేఖరరావు జీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని పెట్టింది. ఎక్కడ కూడా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సుప్రియా సూలే, దేవగౌడ, ఇప్పటి వరకు కేసీఆర్ క్లెయిమ్ చేసిన దేవగౌడ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, సుప్రియా సూలే కేసీఆర్ పెట్టబోయే నేషనల్ ఫ్రంట్ కానీ ఫెడరల్ ఫ్రంట్ కానీ మోడీకి వ్యతిరేకంగా కూటమి గురించి కానీ రాజకీయాల గురించి కానీ మేము చర్చించలేదు. ఇది కర్టెసీ విజిట్. ఈ కర్టెసీ విజిట్లో జరిగిన డిస్కషన్స్ అని డైరెక్ట్గా వాళ్ళ ట్విట్టర్ల వేదికగా వాళ్ళే స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పష్టంగా ఉద్ధవ్ ఠాక్రే, దేవగౌడ, శరద్ పవార్ అండ్ సుప్రియా సూలే మేము కేసీఆర్తో రాజకీయాలు చర్చించలే, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల మీద అభివృద్ధి మీద మేము చర్చలు చేసినామని చెప్పిన తర్వాత చర్చలు విజయవంతమైనవి. ఇక కేసీఆర్ బయలుదేరిండు, ఇక ఈయన తల్వార్కి అడ్డమే లేదు. ఏ पहलवान निकला और 35 को मारने वाले हैं, ये सब चीज़ें कहाँ से आ रहा है? कौन ऐसे चीज़ों के बारे में चर्चा कर रहा है? मुझे तो कुछ समझ में नहीं आ रहा है क्या हो रहा है हिंदुस्तान में. अगर सचमुच केसीआर मोदी के खिलाफ अगर लड़ रहा है तो अदानी को क्यों टेंडर दे रहा है? जब आप मोदी के खिलाफ लड़ना है तो क्यों आप जगनमोहन रेड्डी से नहीं मिलते, नवीन पटनायक से नहीं मिलते, आईके केजरीवाल जी से नहीं मिलते, नीतीश कुमार जी से नहीं मिलते, बीएसपी एंड एसपी से नहीं मिलते? जो लोग इंडिया के साथ काम कर रहा है, जो लोग मोदी और एनडीए को मदद दे रहा है पार्लियामेंट में, उन लोगों को नहीं मिल रहा है. अगर सचमुच कल्वकुंट्ला चंद्रशेखर राव जी को मोदी को हराना है, बीजेपी को अगर हटाना है तो केसीआर जी ने ये कोशिश करना है कि जगनमोहन रेड्डी, नवीन पटनायक, गुजराल, नीतीश कुमार, अखिलेश यादव, मायावती, ये सब सारे प्रदेश के अध्यक्ष रीजनल पार्टी हेड्स को इकट्ठा करके मोदी को कमजोर कर सकता है. అది ఏదైతే అదానీకి ఏదైతే మైనింగ్ అంశంలో సహకారం అందించడానికి కేసీఆర్ బొగ్గు గనుల వ్యవహారాన్ని తెరవెనుక నడిపిస్తున్నారు, అందుకు ఏదైతే సింగరేణి సీఎండి సహకరిస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి పిలిపించిన సందర్భం కనిపిస్తోంది. కేవలం ఒక బీజేపీ మీద ఆయనకు వ్యతిరేకత ఉంది అని ఏదైతే సీఎం వ్యవహరిస్తున్నారు, ఇదంతా ఒక నటన మాత్రమైన ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తే పరిస్థితి చేస్తున్నారు. నిజంగా బీజేపీ మీద కనుక కేసీఆర్కి వ్యతిరేకత ఉంటే బీజేపీ అనుకూల వర్గానికి ఎందుకు ఆయన సహకారం అందిస్తారు? సహాయ సహకారాలు 50,000 కోట్ల రూపాయల ఒక వేలాన్ని ఎందుకు అదానీకి అప్పచెప్తారనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పట్ల పార్లమెంట్లో చర్చిస్తాము, ఆ తర్వాత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రమిస్తామనే అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.